అండి క్యారెట్ గోధుమ పిండి బొరెలు చేయబోతున్నాను. క్యారెట్ తురుముకొని ముందుగా దాన్ని బెల్లంలో కొంచెం బెల్లం కరిగేటప్పుడు క్యారెట్ తురుమును సన్నగా వేయించి దానిలోనే బెల్లం వేసి కొంచెం పాకంలాగా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కొంచెం పలచగా ఉండగానే ఈ కప్పుడు క్యారెట్ తురుముకి ఒక 2 టీ గ్లాసుల గోధుమ పిండి యాడ్ చేసుకొని రెండు చిన్న గ్లాసులు అన్నమాట తీసుకొని దానిలో కలిపేసి వాటర్ పోసి బొరెలు వేసుకు. ఇప్పుడు గోధుమ పిండి కలిపాం కదా, కలిపిన తర్వాత సన్నని మంట మీద పెనం మీద ఆయిల్ వేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని సన్నగా కాల్చాం అన్నమాట. అది రొట్టెలాగా వేసాను, బూరెలు అయితే చేయలేదు. మందపాటి రొట్టె అన్నమాట. గోధుమ పిండి సన్నని మంట మీద కాబట్టి బాగానే ఉడికింది. ఇది నేలలో అటువైపు చేస్తారు కదా, అలాగా మందంగా సన్నని మంట మీద. వాళ్ళేమో కొండకి కానీ బాణికి అద్దుతారు కదా, అలా కాకుండా మనం పెనం మీద ఇలాగా లావుగానే చపాతీ ముద్దలాగా లావుగా సన్నని మంట మీద ఈ రొట్టె కాల్చుకున్నాం అంట. ఇది ఒక టేస్ట్ ఉంటుంది. అంటే ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా పెనం మీదే సన్నని మంట మీద ఈ నెయ్యి రాసి ఇలా కాల్చాం అనమాట. అంతా బాగా ఉడికింది. ఇలా కట్ చేసుకొని తింటే చాలా బాగుందండి టేస్ట్. ఇది ఒక రకం టేస్ట్ అనమాట. డీప్ ఫ్రై చేయలేదు, బూరెలాగా వేయకుండా ఇలాగా రొట్టె వేసాను అనమాట. చిన్న ముక్క ఇది కట్ చేస్తాను. చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి. క్యారెట్ రొట్టె, క్యారెట్ గోధుమ రొట్టె అనమాట. ఇది హెల్దీ ఫుడ్, పిల్లలకి మంచిదే, పెద్దవాళ్ళు కూడా సాఫ్ట్గా తినవచ్చు. మరీ గట్టిగా కాకుండా ఇలా తింటే బాగుంటుంది. ఇదిగోండి, ఇదంతా చక్కగా ఉడికింది. ఇది లైట్ స్వీట్ అన్నమాట, ఎక్కువ స్వీట్ లేకుండా. దీనిలో గోధుమ పిండి కలిపాం కదా, 2 క్యారెట్ గోధుమ పిండి 2 మంచిదే కదా, కాబట్టి ఇలా కూడా ట్రై చేసి చపాతీలే కాకుండా ఇలా సన్నని మంట మీద మనం దిబ్బరొట్టి కాల్చినట్టుగా ఇది కూడా కాలుస్తే బాగుంటుంది. సన్నగా ఉడుకుతుంది లోపల. ఆల్రెడీ మనము క్యారెట్ ఉడికించిందే కాబట్టి ఈ గోధుమ పిండి కూడా ఇలాగా సన్న మంట కాల్చడం వల్ల ఆయిల్ ఎక్కువ పడదు. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా సన్నగా వేసుకొని సన్నని మంట మీద కాల్స్తే మొత్తం ఉడికిపోతుంది.